అసలైతే ఎనకట ఓట్లంటే లొల్లులు జౌడాలు ఫైటింగులు గీటింగులు తుపాకులతోని కాల్చుకునుడు చింతబర్గలు అందుకొని కొట్టుకునుడు వామ్మో పెద్ద కథనే ఉండేది. ఇక తెలంగాణ ఆంధ్ర వేరు పడ్డాక దూదుకా దూదు పానీకా పానీ లెక్క మారిపోయింది. మన తెలంగాణలో చిన్న చిన్నవి తప్పించి ఎప్పటిలెక్కనే ప్రశాంతంగానే పోలింగ్ వచ్చింది. అటు ఆంధ్ర దిక్కు మాత్రం లొల్లులు జవడాలైనాయట, తన్నుకున్నారట నుల్లా పారి. మరి ఓట్ల నాడి పార్టీల పర్ఫార్మెన్స్లు చూద్దాం మనం. ఓట్లంటేనే ప్రశాంతంగా నడవాలి. 5 ఏళ్ల మన రాత మన ఓటర్ చేతుల్నే ఉంటది కాబట్టి మంచిగా ఆలోచించుకొని ఓటేస్తాడు. ఓటర్ కారటు పట్టుకున్నామా, బూతుకు పోయినామా, ఇంకు సుక్క పెట్టుకున్నామా, ఓటేసి వచ్చినామా అన్నట్టు ఉంటది కదా. కానీ కొన్ని జాగలల్లో గట్లుండది, ఆగమాగం అడివడివి ఓవర్ యాక్షన్లు, ఒకరి మీద ఇంకొకరిని ఎగేసుడు, పంచాదులు పెట్టుకునుడు, వాళ్ళను వీళ్ళు మెసిలిచ్చుడు, లాఠీ చార్జీలు, ఇగో గిసోంటి చిత్రకథలు కూడా ఉంటాయి అన్నట్టు. ఈ ఓట్ల నాడు పువ్వు గుర్తు హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ మేడం మాధవిలతక్క మీద కేసు కూడా అయిందోల్ల. పోలింగ్ బూత్కు పోయి భల్లిమిటికి బుర్కాలు దిగించి టెస్ట్ చేసే పని పెట్టుకున్నదట. ఇక దీని మీద ఎఫ్ఐఆర్ అయింది. ఇక ఇంకా కొన్ని ఊర్లలో చిన్న చిన్న మాటలు నడిచినాయి గాని మన కాడనైతే అంతా ప్రశాంతమైనోళ్ళు. ఇక ఆంధ్రాలో మాత్రం తన్నుకునుడేనట. అంతెందుకు ఎమ్మెల్యే ఓటరు ఇద్దరు ఒకరికొకరు సట్ట జరుచుకున్నారు. తెనాలి ఎమ్మెల్యే నటనొల్ల ఓటేసేందుకు లైన్లో కాకుండా పైల్వాన్ లెక్క ముంగడికి పోతుండట. ఇక ఒక ఓటర్ ఆపిండు, గట్లెట్లుంటది లైన్లో రా అన్నాడట. కథ మీనకు బీపీ లేచింది, నన్నే ఆపుతావా అని సరిచిండు. మరి ఓటర్ ఊకుంటాడా? ఆయన కూడా ఎమ్మెల్యేను రివర్స్ కొట్టిండు. అగో ఇక ఇంకా కొన్ని ఊర్లల్లా అటు తెలుగుదేశపోళ్లకును ఇటు జగన్ పార్టీలకు నడుమ ఫైటింగ్లు పంచాదులు బాగానైనాయి అంటారు. పొట్టు అనుకున్నారట. ఈవీఎం మిషన్లు కూడా పలగొట్టిరని చెప్తారు.